మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శనివారం రోజు సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. అకాల వర్షాల కారణంగా పలు చోట్ల రైతుల పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు ఈ పంటలపైన తీవ్రంగా ప్రభావం చూపింది. సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి రూరల్ మండలంతో పాటుగా మిగతా మండలాల్లో కూడా ఈ యొక్క వర్ష ప్రభావం విపరీతంగా కనిపించింది. రాత్రంతా కూడా ఒక్కసారిగా అకాల వర్షాలు కురిశాయి. దీంతో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురియాగా మరికొన్ని చోట్ల ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురిశాయి. మరికొన్ని చోట్ల వడగండ్ల వాన పడింది. ఈదురుగాలతో పాటు కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో వర్షం కూడంతో రాత్రంతా కూడా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అయితే వరి పంటకు ప్రధానంగా భారీగా ఈదురుగాలు వీయడంతో వరి పంట ఒక్కసారిగా ఉధృతిన పెరిగినటువంటి వరి పంట ఒక్కసారిగా నేల కొరిగిపోయింది. మరికొన్ని చోట్ల వర్షాలు కురవడంతో పాటుగా వడగండ్లు వీయడంతో వరిపైన పడడంతో ఆ పంటలో ఉన్నటువంటి గొలుసంతా కూడా రాలి నేలపాలైంది వరి పంట. దీంతో పాటుగా పొద్దుతిరుగుడు పైన కూడా దీని ప్రభావం కనిపించింది. పొద్దుతిరుగుడు పంటలో ప్రధానంగా రైతులు ఇప్పటికే పొద్దుతిరుగుడు పంట చేతికి వచ్చిన పంట కాబట్టి రైతులంతా కూడా ఆ పొద్దుతిరుగుడు కోసారు. ఆ కోసినటువంటి వరి పంటనంతా కూడా ఆ ధాన్యం రాసుల్లో ఆ పంటనంతా కూడా ఎండబోసారు. అయితే ఒక్కసారిగా వర్షం పడడంతో పంటంతా కూడా పూర్తిగా తడిసి ముద్దయిపోయింది. అయితే ప్రధానంగా పొద్దుతిరుగుడు గింజలని కూడా తడిసిపోవడంతో రైతులంతా కూడా రోజంతా కూడా ఆ తడిసినటువంటి పొద్దుతిరుగుడు గింజలంతా కూడా వేరు చేసి వాటి అన్నింటినీ కూడా ఎండబోస్తున్నారు. ఇంకా అవి ఎండలేదు. అయితే రైతులు కొంత తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. వీటితో పాటుగా మొక్కజొన్న పంటలపై కూడా తీవ్రంగా ప్రభావం చూపింది. మొక్కజొన్న పంట కూడా అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో కూడా ఇప్పటికే పంట చేతికి వచ్చింది. రైతులంతా కూడా మొక్కజొన్న పంటను కోసి ఆ ధాన్య రాసుల్లో కావచ్చు మిగతా కళ్ళాల్లో ఆ మొక్కజొన్న పంటను ఎండబోస్తున్నారు. అయితే ఎండబోసినటువంటి ఆ మొక్కజొన్న పంట పైన వర్షం పడడంతో పంటంతా కూడా పూర్తిగా తడిసిపోయింది. దీంతో పలు చోట్ల మొలకొచ్చింది. మరొక వైపు వరికి సంబంధించినటువంటి పంట తడిచిపోవడంతో పలు గ్రామాల్లో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పలు గ్రామాలను పర్యటించారు. రైతులను ఆయన ఓదార్చారు. అంతేకాకుండా రైతులకు అండగా ఉంటారని చెప్తారు. ప్రస్తుతం ఈ సమస్యకు సంబంధించి ప్రభుత్వానికి తెలియపరుస్తాను, ఆందోళన చేస్తానని చెప్పి ఆయన స్పష్టం చేశారు. దీంతో రైతులంతా కూడా ఆయన ఓదార్చారు. రైతు కూడా ఆయనతో తన యొక్క ఆందోళన వారు అంతా కూడా వెలిపుచ్చారు. పంటంతా కూడా పూర్తిగా తడిసిపోయింది. కొన్ని చోట్ల పంట కూడా దెబ్బతింది కాబట్టి ప్రభుత్వం ఆదుకునేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పడంతో హరీష్ రావు తక్షణమే స్పందించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా ఆందోళన కొనసాగిస్తానని చెప్తారు. దీంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు, రైతు భరోసా నిధులు విడుదల చేయాలి, దీంతో పాటుగా రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయాలని చెప్పి రైతులంతా కూడా హరీష్ రావుకు చెప్పారు. దీంతో హరీష్ రావు తక్షణమే ఆయన ఆందోళన రైతులతో పాటు ఆందోళన చేస్తాను, దీంతో కూడా ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఆందోళన చేసి రైతులకు నష్టపరిహారం చెల్లించడం, పంటకు నష్టపరిహారం చెల్లించడంతో పాటుగా ప్రభుత్వం సంబంధించిన అధికారులంతా కూడా దెబ్బతిన్న పంటలు పరిశీలించేంత వరకు కూడా ఆందోళన కొనసాగిస్తానని చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వం రైతు రుణమాఫీతో పాటుగా రైతు భరోసా నిధులు వచ్చేంత వరకు కూడా ఆందోళన చేస్తానని హరీష్ రావు చెప్పడంతో రైతులంతా కూడా ఉపశమనం పొందారు. ఆయనతోనే ఉంటామంటూ రైతులు చెప్పడంతో ఆయన కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు. ఒకసారి ఇక్కడికి వెళ్ళి వచ్చింది, ఒకసారి ఇక్కడికి వెళ్ళి వచ్చింది సార్. నాలుగు తర్వాత వాన వచ్చింది, మొత్తం రైతుల పక్షాన మేము అందరం ఉంటాం సార్. మీరు ఏ సలహా ఇచ్చినా మేము పాటిస్తాము, మీ ఎంబడి మేము ఉంటాము. మాకు రుణమాఫీ అయ్యేదాకా మేము నిద్రపోం సార్. ఏ గ్రామాల టెంట్ వేసుకుని కూకోమన్నా అని ఖచ్చితంగా టెంట్లు వేసుకుని కూకుంటాం. ఏ ఊర్లో ఏ గ్రామ దేవత ఉన్నా, ఏ రాముడు ఉన్నా, ఏ గ్రామ దేవతలు ఉన్నా అని రేవంత్ రెడ్డికి కొద్దిగా జ్ఞానోదయం కలిగించమని విరోధ పత్రాలు ఇస్తాం. అంతకు మీకు మీరు మా ఎంబడి ఉండి మాట్లాడు. నిన్న రాత్రి 8:30 కూడా మాట్లాడారు.